మంచి మూవీ. మీరు చూసినంతసేపు కూడా నిజంగా సందిగ్ధంలో ఉంటారు. లాస్ట్ దాకా కూడా, క్లైమాక్స్ దాకా కూడా మీకు చాలా ఆ, ఉత్కంఠంగా ఉంటుంది సన్నివేశాలన్నీ. సో అంటే ఇంకా స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది. ఆ, అందరికీ మన హీరో అర్జున్, నిహాల్, ప్రియా అండ్ కాజల్ కాజల్కి నిజంగా మంచి భవిష్యత్తు ఉంటుందండి. ఈ సినిమాలో చూశాను, వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. ఈ సినిమా తర్వాత మంచి మంచి అవకాశాలు వస్తాయి డెఫినెట్గా అనుకుంటున్నాను. అలాగే మా చిట్టన్న కామెడీ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు, బాగా చేస్తావు కదన్నా. సో హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. డెఫినెట్లీ ఒక మంచి సినిమా మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి. తమ్మిరెడ్డి భరత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ మన మూవీ సంగీతం మూవీ రిలీజ్ కాబోతుంది ఈ May 29th. సో అందరూ తప్పకుండా థియేటర్కి వచ్చేసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ పార్థసారథి గారు సార్, కంగ్రాట్స్ సార్. అండ్ మేడం కూడా కష్టపడి సినిమాని లాస్ట్ రిలీజ్కి వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ వాంట్ కంగ్రాట్స్ టు మై హోల్ టీమ్ మెంబర్స్ అండ్ అర్జున్, కాజల్, నిహాల్ అండ్ చిట్టిబాబు, అందరికీ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. సినిమా నాకు రావడానికి రీజన్ మా డైరెక్టర్ గారు. ఎందుకంటే నేను చాలా సినిమాలు చేద్దామని చెప్పేసి షూటింగ్ చేస్తారని చెప్పేసి ఓల్డ్ అయిపోతాయి, ఆపేస్తారు. అలా ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఒక్క ఆడిషన్ లేకుండా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఎంతగా అంటే చెప్పుకోలేను, చాలా ఎఫెక్ట్ పడ్డాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లేదు, ఎందుకంటే నా లైఫ్లో ఎంతగా ఎఫెక్ట్ పడ్డానంటే ఫ్యామిలీ తర్వాత ఏ సపోర్ట్ లేకుండా నన్ను నమ్మి ఇక్కడ వరకు తీసుకొచ్చారు సార్ నన్ను. అయితే సార్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం మాట్లాడాను, కానీ 29వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా అందరూ చూడండి. థ్యాంక్ యూ అండి. మొదటి నుంచి కూడా ఈ సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నాకు మీ అద్భుతమైన సపోర్ట్ ఇస్తూనే వచ్చారు. అలాగే మాలాంటి చిన్న సినిమాలు ప్రతి ఒక్కరికి కూడా మీ సపోర్ట్ ఉంటూ ఉంది. ఇలాగే నిరంతరం మీరు ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇక సార్ భరద్వాజ్ సార్, తమ్మారెడ్డి భరద్వాజ్ సార్, ఇప్పుడు కాదండి సార్ని కలవాలనుకున్నది ఒక 3-4 ఏళ్ల క్రితమే. ఒక స్టోరీతో కలవాలనుకున్నాను సార్ని నేను. అందులో ఒక సార్ క్యారెక్టర్, సార్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ క్యారెక్టర్ డిజైన్ చేసుకొని ఆ స్టోరీ కూడా రెడీ చేసుకున్నాను. కానీ కొన్ని ఒడిదుడుకులు, ఇంక నాకు అక్కడ వరకు ఛాన్స్ లేకపోవడం, సార్ని మీట్ అవ్వలేకపోయాను. ఎనీవే, కానీ ఈ సినిమా ఏంటి, సినిమా పేరేంటి, ప్రొడ్యూసర్ ఎవరో, డైరెక్టర్ ఎవరో అని ఏం చెప్పలేదు సార్కి. నేను జస్ట్ కాల్ చేసి, సార్ నేను ఒక డైరెక్టర్ని సార్, ఈ May 29th ఒక సినిమా రిలీజ్ ఉంది సార్, దానికోసం ప్రసాద్ ల్యాబ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటున్నాను సార్, మీరు ఖచ్చితంగా రావాలి సార్, మీ ప్రజెన్స్ మాకు ఎంతో అవసరం సార్ అని మాట పూర్తయ్యే లోపే ఓకే మా టైం ఎప్పుడు, ఎన్ని గంటలకి, ఓకే నేను వచ్చేస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో, వచ్చేస్తా అన్నారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు ఆ ధైర్యం ఇచ్చినందుకు. నేను విన్నాను సార్ సపోర్టు, కళ్ళారా చూశాను, నేను అనుభవించాను ఆయనతో ఎక్స్పీరియన్స్. వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ సార్. అండ్ అగైన్ ప్రొడ్యూసర్ గారు సంధ్యా తిరువిదల గారు, మా వైఫ్ గారు అన్న లేకపోతే ఇంటికెళ్ళి తిడతారు మళ్ళీ, చాలా సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి, కంప్లీట్ అవ్వడానికి, ఈరోజు రిలీజ్ అవ్వడానికి, మనం అందరం ఈ సెలబ్రేషన్ చేసుకోవడానికి మెయిన్ మొట్టమొదటి కారణం ప్రొడ్యూసర్ గారు సంధ్యా తిరువిదల గారు. తర్వాత ఇక యాక్టర్స్ అర్జున్, నిహాల్, ప్రియా, కాజల్ తివారీ, ఇక నవీన్ రాజ్ గారు, చిట్టన్న, ఆనంద్ భారతి, ఇక పేర్లు చెప్తా ఉంటే మీకు ఎక్కడే చీకటి పడిపోద్ది ప్రతి ఒక్కళ్ళ పేర్లు చెప్తూ ఉంటే. కానీ ఎవరేమో అనుకోద్దు పేర్లు చెప్పలేదని, అందుకే వచ్చిన వాళ్ళందరినీ మీ ముందు నించోబెట్టేశాను. ఇంకా వెనక రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సినిమా కోసం కష్టపడిన వాళ్ళందరూ. మీ అందరి సపోర్టు మాకు అందరికి ఉంటుందని మేము అందరం ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరూ యాక్టింగ్ చాలా బాగా చేశారు, వాళ్ళకి ఇచ్చిన సీన్ కానీ ఏది కానీ ప్రతిదీ బాగా చేశారు. కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్న అవుట్డోర్ వెళ్ళి దాదాపు ఒక 1 month అందరూ అక్కడే ఉండిపోయాం. ఇక వీళ్ళకి చిట్టన్న, ఆనంద్ భారత్ అన్న, నాగిరెడ్డి అన్న, వీళ్ళకి అప్పారావు గారు రాలేదు, ఇంకా ఆయనకి
బయట నుంచి వేరే షూటింగ్స్కి సంబంధించిన కాల్స్ వస్తున్నా కానీ డైరెక్టర్ గారు పర్లేదు, మేము తర్వాత చేసుకుంటాం, ఇవాళ కాకపోతే రేపు చేసుకుంటాం, మన సినిమా కానివ్వండి, మనది ఫస్ట్ రిలీజ్ అవ్వాలి, మనకు నీట్గా రావాలని నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ పేమెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేయలేదు. అక్కడ పేమెంట్ వచ్చే కాల్స్ ఎన్ని వచ్చినా కానీ లేదన్నా మనం చేద్దాం, మన సినిమా అవ్వాలి ఫస్ట్ అని దగ్గర 20 days నాతో పాటు ట్రావెల్ చేశారు వాళ్ళు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఎడిటర్ విశ్వన్ రాజు గారు, ఆయన ఆ టైంలో ఊర్లో ఉన్నారు, ఆయన ఏదో పని ఉండి, కానీ భయ్యా ఇలాగా చేసాము కొంచెం సపోర్ట్ చేయండి భయ్యా అంటే విత్ ఇన్ 1 night నైట్ ఎక్కి మార్నింగ్ కల్లా వచ్చి ఓకే భయ్యా మీరు కూర్చోండి అని ఒక 2 times నేను కూర్చున్నాను. ఆ తర్వాత నేను లేకుండానే మొత్తం ఆ సినిమా మొత్తం ఫైనల్ కాపీ రెడీ చేసేసి నాకు కాల్ చేసి పిలిచి చూపించారు. ఆయన వర్క్ విషయంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. గౌతమ్ రవిరామ్ గారు మన మధ్య లేరు. సాంగ్స్ అద్భుతంగా మ్యూజిక్ అందించారు ఆయన. 2 songs అనుకున్నాం, 2 songs కూడా చాలా అద్భుతంగా లైవ్స్ అవి వాడి మంచి మంచి సింగర్స్ని పెట్టి చాలా అద్భుతంగా ఆయన సపోర్ట్ చేశారు. ఆయన మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారు. సో ఎంటైర్ టీమ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక ముఖ్యంగా ఇందులో నవీన్ రాజు గారి గురించి చెప్పాలంటే ఈయనది నాది దాదాపు ఒక 5-6 ఏళ్ళ జర్నీ అండి. 5-6 ఏళ్ల జర్నీలో మేము ఆయన కారు నేను డ్రైవ్ చేస్తూ కొండ కిందకి వెళ్ళి చనిపోవాల్సిన కూడా ఒక షూట్ నిమిత్తం వెళ్ళాము ఘాట్ రోడ్లో. అక్కడైతే మేము తిండి లేక అవి లేక అంటే చిన్నగా ఏదో ఒక క్రౌడ్ టీమ్తో స్టార్ట్ చేసాము. కానీ అనుకుంటాం కానీ ఏదో క్రౌడ్ టీమ్తో స్టార్ట్ చేద్దాము, ఏదో క్రౌడ్ ఫండింగ్ తెచ్చి సినిమాలు చేద్దాం, అవి ఇవన్నీ చిన్న సినిమాలు అనుకుంటారు. కానీ దయచేసి అటువంటి ప్రయత్నాలు చేయొద్దండి. టీం అంతా కరెక్ట్గా ఉంటేనే అటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అలాంటి ప్రయత్నాలు నవీన్ రాజు గారు నేను చేసి విఫలమయ్యాము. విఫలమైనప్పటికీ విరక్తి అయితే చెందలేదు, ట్రై చేస్తూనే ఉన్నాం. ఈ రోజుకి స్టిల్ నౌ సక్సెస్ కావాలి, నేను ఒక డైరెక్టర్గా ఆయన ఒక యాక్టర్గా సక్సెస్ అవ్వాలని ఈ రోజుకి ట్రై చేస్తున్నాం. మేబీ మీ అందరి దయ వల్ల ఆ సక్సెస్ మాకు ఈ సినిమాతో వస్తుందని ఆశిస్తున్నాము. ఇక చిన్న సినిమాల గురించి సార్కి చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. సార్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది చిన్న సినిమాలకి. సినిమా షూటింగ్ చేసేదంతా ఒక ఎత్తు, చేసిన తర్వాత దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్ మొత్తం టోటల్ చేయించేదంతా ఒక ఎత్తు, దాన్ని రిలీజ్కి తీసుకొచ్చేది ఒక ఎత్తు, ప్రమోషన్స్ పబ్లిసిటీ చేసేది ఒక ఎత్తు. సో ఇక్కడ చిన్న నిర్మాతలు ముఖ్యంగా దెబ్బతినేది ప్రమోషన్స్ విషయంలో దెబ్బతింటున్నారండి. అదైతే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను సమ్ ఆటో స్టిక్కర్స్ ఏవో వేయటానికి నేను కొంత అమౌంట్ ఫేస్ చేసి ఇచ్చేసిన తర్వాత ఖమ్మం నేను వెళ్తూ ఉండగా నా సినిమా స్టిక్కర్స్ కాలంలో పారుతూ ఉన్నాయండి, దాదాపు ఒక 1000-2000 స్టిక్కర్స్. సో ఇలాగ అంటే వేస్తామంటారు, తీసుకుంటారు. ఇలాంటివి దయచేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మాకు పబ్లిక్ ఎంత సపోర్ట్ ఇస్తుంది, పెద్దోళ్ళు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, మీడియా ఎంత సపోర్ట్ ఇస్తుంది, మీరు డబ్బులు తీసుకొని దయచేసి మాకు అటువంటి చేయకుండా కొంచెం సపోర్ట్ చేస్తే మేము బయటకు రాగలం తొందరగా, మీరు మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. దయచేసి అలాంటివి చేయొద్దని మాత్రం ఈ పబ్లిసిటీ చేసే టీం ఏదైతే ఉన్నారో వాళ్ళని మేము స్పెషల్ రిక్వెస్ట్ అనుకోండి దయచేసి. దీని నిమిత్తం చెప్పాలనుకున్నాను, చెప్పాను. అండ్ అగైన్ ఈ సినిమా ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎక్కడ షూటింగ్ జరిగిందో, దీనికి సంబంధించి డిస్కషన్స్ అన్నీ ఎక్కడ జరిగినాయో ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఈరోజు సందిగ్ధం అనేది చాలామంది నోళ్ళలో వినిపిస్తుంది, చాలామంది ఫోన్లలో వస్తుంది. సందిగ్ధం అంటే ఏంటి, సందిగ్ధం ఎవరు, ఏ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్, ఈవెన్ నా పేరు కొట్టినా కానీ గూగుల్లో నా పేరు పార్థసారథి కొమ్మోజ్ అని కొట్టినా కానీ గూగుల్లో సందిగ్ధం హిస్టరీ వచ్చేస్తుందండి మొత్తం. దీని అంతటికీ కారణం మా పిఆర్ఓ సాయి సతీష్ గారు. ఆయనకు మాత్రం గ్రేట్ థ్యాంక్స్ సార్ మీకు. సాయి సతీష్ గారు ఎక్కడున్నారో, ఇలాంటి చిన్న సినిమాలను మాత్రం మీరు ఇదే విధంగా ప్రమోషన్స్లో హెల్ప్ చేసి ముందుకు తీసుకురావాలి. మాకున్న బడ్జెట్లో అంటే మా దగ్గర ఉన్న కొంత బడ్జెట్లోనే ప్రమోషన్స్ ఎలా చేయాలి ఏంటి అనేది ఆయన ప్లానింగ్స్ చెప్పి, సార్ ఇలా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది, ఇలా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అని చెప్పి దాని ప్రకారం ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చి సినిమాని ఇంతమంది నోళ్ళలో ఆ పేరు వచ్చేలాగా చేసినందుకు సాయి సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ టీంకి కూడా, ఎంటైర్ పబ్లిక్ కూడా, మీకు కూడా థ్యాంక్స్ అండి. ఈ నెల 29న సందిగ్ధం సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకొక గుడ్ న్యూస్, సెన్సార్ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది సినిమాకి. సో 29న మీరు అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ. సందిగ్ధం టైటిల్ చాలా బాగుంది, మంజు చెప్పినట్టు చాలా అద్భుతమైన టైటిల్. ఈ మధ్యకాలంలో తెలుగు టైటిల్స్ రావటం అని, ఈ డబ్బింగ్ సినిమాలు కూడా ఇంకా ఆ డబ్బింగ్ తమిళ అయితే ఏ భాష అయితే ఆ భాష టైటిల్తో రిలీజ్ అయ్యే రోజులు కూడా వచ్చేసినాయి. ఈ టైంలో ప్యూర్ తెలుగు టైటిల్ సందిగ్ధంతో వచ్చారు సినిమా. అండ్ ఇందాక డైరెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఆ సినిమా అది ఇక్కడ షూటింగ్ ఎక్కడ చేశారు, రంపచోడవరంలో చేశారు. మా నారాయణమూర్తి గారి ఫేవరెట్ ప్లేస్లో చేశారు అక్కడ. రామచంద్రాపురం పర్టికులర్ రామచంద్రాపురం పర్లేదు కానీ రంపచోడవరంలో ఉండటం కూడా కష్టం. అక్కడ
అక్కడే చాలా రోజులు షూటింగ్ చేశారంట. కార్లు కూడా వెళ్ళని పరిస్థితి. ఆ విలేజ్ ఇందాక చూసిన విలేజ్ చూస్తే చాలా దూరం అది. అంత కష్టపడి చేసి సినిమా మీద ప్యాషన్తో చేశారు సినిమా. సో వీళ్ళందరూ యూనిట్ అంతా వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎంతో కష్టపడి చేశారు. ప్రతి సినిమాను కష్టపడే చేస్తారు, ఎవరు ఊరికేం చేయరు, అందరూ కష్టపడే చేస్తారు. మంజుకిను నాకు ఏంటంటే ఆవిడకి డబ్బులు ఇస్తారు కాబట్టి వస్తుంది. నేను చిన్నప్పటి నుంచి చిన్న సినిమాలు తీసినప్పుడు నా కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఏ చిన్న ప్రొడ్యూసర్ వచ్చినా నేను వస్తాను. సో మా ఇద్దరికి వచ్చి 2 మంచి మాటలు చెప్పి వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఇక్కడ ఎందుకు అసలు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నాం, అసలు ఏంటి, ఎందుకు అయిపోయింది, సినిమా ఇండస్ట్రీ ఏమవుతుంది? డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ప్రమోషన్ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలంటున్నాను. మా చిన్నప్పుడు ఏంటంటే ఆ పేపర్లో ఒక యాడ్ వేస్తే రెగ్యులర్గా ఆ రోజుల్లో పేపర్లో సినిమా వార్తలు అని ఒక కాలం ఉండేది, ఇప్పటికీ ఉంది. బట్ అందులో రెగ్యులర్గా వార్తలు వస్తూ ఉండేవి. ఇది ఒక ఆడియో ఫంక్షన్ చేసి పడేది. తర్వాత టీవీలు వచ్చినాక టీవీల్లో ఛానల్స్లో అన్నిట్లో వచ్చాయి. ఈ మధ్య టీవీ ఛానల్స్, ఈ కరోనా తర్వాత టీవీ ఛానల్స్ కానీ పేపర్ కానీ బాగా పడిపోయింది. కొత్త మీడియా వచ్చింది, సోషల్ మీడియా అంటున్నారు. ఆ సోషల్ మీడియాలో ఎక్కడ కనపడుతుందో మనకు తెలియదు. ఇందాక డైరెక్ట్గా చెప్పినట్టు ఆయన పేరు కొట్టుకుంటే చూసుకోవాలి. నా సినిమాకి నేను సినిమా సందిగ్ధం అని కొడితే సినిమా ఉంది, ఎంతమంది చూస్తారు, ఎలా వెళ్తుంది, అసలు ఈ మీడియా ఎక్కడికి వెళ్తుంది? సతీష్ నీకు ఏమైనా తెలిస్తే మాకు చెప్పాలి. అంటే ప్రమోషన్ అంటే ఎలా ప్రమోషన్, ఎలా జనానికి ఎలా తెలియాలి? ఇంతకుముందు పేపర్లో వస్తే తెలిసేదా, లేకపోతే టీవీలో వస్తే తెలిసేదా? టీవీలో యాడ్లు వేసేవాళ్ళ మధ్యలో కొంతకాలం. ఇప్పుడు టీవీలో యాడ్లు కూడా ఎవరు చూడట్లేదు అంటున్నారు, పేపర్లో యాడ్ చూడట్లేదు అంటున్నారు. మరి ఇలాంటి మీటింగులు పెట్టి చెప్తే ఎవరికి వెళ్తుంది? దీనికి మళ్ళీ ఎవరో ట్విట్టర్ ఇన్ఫ్లుయెన్షియర్లు ఉంటారు, లేకపోతే ఇంకోటి ఏంటది ఇన్స్టాగ్రామ్ ఉంటుంది. దాంట్లో ఇన్స్టాగ్రామ్ అంటే నాలాంటి వాళ్ళకి తెలియదు, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సినిమా చూసేది మేమే కదా, మరి మాకు తెలియాలి కదా ఎక్కడుందో సినిమా, ఎలా ఉందో, ఎవరిదో సినిమా తెలియాలి కదా. దానికి ఎక్కడ వస్తుంది ఇది తెలీదు. దీనికి చాలా ప్రశ్నలకి సమాధానాలు లేవు. కానీ ఏదో 10 మిలియన్, 1 మిలియన్, 100 మిలియన్ వచ్చినాయి అని చూసేస్తారంటారు. అట్లా వచ్చిన సినిమాలు కూడా అక్కడ కలెక్షన్స్ కనపడతలేదు. ఇవన్నిటి ఎందుకు చెప్తున్నానంటే అసలు సినిమాకి ప్రమోషన్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, అంతా మీడియా సోదరులు చేతుల్లోనే ఉంది. మీడియా అంటే ఇప్పుడు ఎవరు ఇన్ఫ్లుయెన్షర్లు కూడా మీడియా అయిపోయారు. సో ఇన్ఫ్లుయెన్షర్లు కానీ లేకపోతే మీడియా ఉన్న సోదరులు కానీ ఎవరైనా కానీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అందరూ చిన్న సినిమాలని సపోర్ట్ చేయండి. ప్రాబ్లీ ఈ మధ్యకాలంలో కమర్షియల్ అయిపోయింది, కమర్షియల్గా ఉండొద్దని నేను ఎవరికి చెప్పను. కమర్షియల్ అయినా కానీ చిన్న సినిమాలు ఉన్నాయి, వాటిని కూడా ప్రమోట్ చేయండి. పెద్ద సినిమాలు మీరు చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వాటికి ప్రమోషన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్ ఆర్టిస్ట్ వాల్యూ కానీ, డైరెక్టర్ వాల్యూ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతుంది. బట్ ఇలాంటి సినిమాలకి ఎలా వెళ్తాయి? మీరు చేస్తే వెళ్తాయి. మీరు చెయ్యండి, దయచేసి చేయండి. చిన్న సినిమాలని ప్రమోట్ చేయండి. ఆడినైతే ఆడతాయి, లేకపోతే సినిమా బాగుంటే ఆడుతుంది, లేకపోతే లేదు. బట్ మీరు జనానికి తెలిసేటట్టు చేసే ఆయుధం మీ చేతిలో ఉంది. ఆయుధాన్ని సక్రమంగా వాడుకుని హెల్ప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.